మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, దైవజనులు, ప్రతి ఒక్క దైవజనునికి పేరు పేరు వరుసన యేసుక్రీస్తు నామములో వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీ అందరికీ ప్రతి ఒక్కరికి టైం ఇస్తే ఇంకా పాడాలని ఆశ ఉంది. మీరు పాడుతూ ఉన్నప్పుడు అక్కడ మేము కూర్చున్నాం, మా మనసు ఎంతగానో పరవశించిపోతుంది. ఎంత చక్కగా పాడుతున్నారు అంటే, పొగడాలని కాదు, దేవుడు హర్షిస్తున్నాడు మీ స్తుతి ఆరాధన ద్వారా. చాలా సంతోషం. నేను వచ్చినప్పుడు దూతలతో కలిసి పాట పాడినారు, విన్నాను. చాలా బాగా పాడారు. సిస్టర్ కాచితి వేసే ఎవరమ్మా మీరు, గాడ్ బ్లెస్ యూ అమ్మా. చాలా చాలా వండర్గా పాడారు. ప్రతి వాళ్ళు పేరు పేరున అంటే నాకు తెలియదు మీ పేర్లు. ఎక్సలెంట్ వాయిస్, అంటే దేవుని స్తుతించే వాయిస్ అది. అంటే కొన్ని సార్లు పాడడం వేరు, ఆరాధించడం వేరు. అది గొప్ప విషయం, ఆరాధించడం గొప్ప విషయం. కాబట్టి దేవుడు మీ అందరినీ బహుబలముగా దీవించునుగాక. ఇంకా స్తుతి ఆరాధనలో మిమ్మల్ని దేవుడు ఎత్తి పట్టుకొనుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆల్రెడీ నేను పాడాలనుకున్నానే, మీరు పాడేశారు. నేను ఏం పాడాలి ఇప్పుడు? ఓకే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు నాయనా. మేము అడుగు వాటన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటను అత్యధికముగా చేయుటకు శక్తిగల దేవుడు ఉన్న తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మా జీవితంలో నువ్వు ఆశ్చర్యక్రియలను చేసే దేవుడవై ఉన్నావు ప్రభువా. నిన్ను ఆరాధన చేస్తున్నామయ్యా. గడిచిన సంవత్సరం అంతా కాపాడినావు ప్రభువా. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు నీ కోట్లాది స్తోత్రాలు ప్రభువా. ఈ సంవత్సరము కాపాడండి ప్రభువా. ఈ సంవత్సరము నడిపించండి నాయన. అయ్యా ఈ సంవత్సరము దీవించండి ప్రభువా. అయ్యా ఈ సంవత్సరము లేవనెత్తండి మమ్మల్ని ప్రభువా. కాచితివి యేసయ్యా, నీ కృపలో, నీ ప్రణాళికలో ప్రభువా నన్ను నడిపావయ్యా. ఎన్ని రోజులు నిన్ను మర్చిపోయినప్పటికీ కూడా ప్రభువా, ఏనాడు కూడా నువ్వు మర్చిపోకుండా నాయన, ఏనాడు కూడా నువ్వు విడిచిపోకుండా ప్రభువా, నీ గాయపడిన హస్తము చాపినావు నా తండ్రి. అయ్యా నువ్వు ఎత్తుకున్నావు తండ్రి. నడవలేని స్థితిలో ప్రభువా, పడిపోయిన స్థితిలో ప్రభువా నువ్వు బలపరిచినావు నా తండ్రి. నువ్వు బలపరిచినావయ్యా, నువ్వు ఎత్తుకున్నావు తండ్రి. నీ ఆదరణ, ఆ జ్ఞాపకాలు హృదయంలో ఉన్నవి నా తండ్రి. గడచిన దినముల అన్నిటిలో నీ కృపణను వెంటాడనే. నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులే ముందుండెనే.
చేతులు పైకెత్తి విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా. దాదాపు 22-23 సంవత్సరాల క్రితం దేవుడి పాట నా జీవితంలో ఇచ్చిన ఒంటరి బ్రతుకులో, కన్నీళ్లలో, దిక్కులేని పరిస్థితులలో, వేదనకరమైన పరిస్థితులలో ఏడ్చుకుంటూ తిరుగుతూ ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు ఈ పాట పాడుతూ ఏడ్చుకుంటూ ఆరాధన చేసుకునేవాడిని ఒంటరిగా. కాచితివి యేసయ్యా నీ కృపలో, కాచితివి యేసయ్యా నీ కృపలో, నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా. నేను ఏడ్చిను అయ్యా, నన్ను నడిపేవారు లేరు, నాకు ఆలోచన చెప్పేవారు లేరు, నాకు జ్ఞానం నేర్పువారు ఎవరు లేరు ప్రభువా. ఏ విధంలో జీవించాలో తెలియదు, ఏది విధంలో మసలుకోవాలో తెలియదు. కాపురం లేని వాడనయ్యా, జ్ఞానం లేని వాడను. అయితే ఆయన నన్ను చేరదీశాడు, ఆదరించు, నన్ను కాపాడిన, గాయపడిన గొర్రెని ఎత్తుకున్న కాపరి వాళ్ళు నన్ను కాపాడి ఎత్తుకుని సంరక్షించి పోషించు. అందుకే హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే, హల్లెలూయా స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా నీ కృపలో, నన్ను కాచితివి యేసయ్యా. గడిచిన దినములన్నిటిలో ప్రభువా నీ కృప నన్ను వెంటాడినది నాయనా. ఎవరు వెంటాడకున్నా, ఎవరు వెంబడించకున్నా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మర్చిపోయినా నీ కృప మర్చిపోలేదు ప్రభువా. నీ కృప వెంబడించినది నా తండ్రి, నీ కృప జ్ఞాపకం చేసుకున్నది ప్రభువా, నీ కృప నన్ను లేవనెత్తినది ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గడచిన దినముల అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే, నడచిన అడుగుల గురుకులలో నీ అడుగుల
నీటిలో నీ కృపను వెంటాడనే నడచిన గురుకులలో నీ అడుగుల మూడునే దేవా నా శ్రమలో నా రోదనలో అయ్యా 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 నీ హస్తము చాపినావు ప్రభు. రోగములో ఉన్నప్పుడు, రోదనలో ఉన్నప్పుడు, మరణపు పడకలో ఉన్నప్పుడు, ఎముకల గూడుగా ఉన్నప్పుడు, మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు నువ్వు చూసిన దేవుడు, నువ్వు స్వస్థపరిచిన దేవుడు, నువ్వు బాగు చేసిన వాడవు నాయన. నువ్వు పరమ వైద్యుడవు నాయన. నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ధ్వనించగా హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే. వాగ్దానపు ప్రతి ధ్వనిలో నీ హస్తములో నా శ్రమలన్నీ అయ్యా నువ్వు హస్తము చాపినప్పుడు నా రోగములు, నా రోదనలు, కన్నీళ్ళు, అవమానములన్నీ నువ్వు దూరం చేసిన నా స్నేహితుడు నేను ఆరాధించకుండా ఉండలేనయ్యా. ఎందుకంటే నువ్వు నాకు ప్రియమైన వాడవు ప్రభు. నా వారందరికంటే నన్ను ప్రేమించిన వాడవు.
నా వారందరికంటే నన్ను ఇష్టపడిన వాడు. ఎవరు ప్రేమించినా, ఎవరు ప్రేమించుకున్నా, ఎవరు అవమానించినా, వెలివేసినా, అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్న వాడవు నాయన, నువ్వు ఆదరించిన వాడవు తండ్రి, నువ్వు కౌగిలించిన వాడవు దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మర్చిపోలేదు ప్రభువా. దేవుని బిడ్డ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీతో ఉన్నవారు నిన్ను విడిచిపోవచ్చు, నీతో నడిచేవారు నిన్ను అవమానించవచ్చు, కానీ నువ్వు ఆరాధించుచున్న దేవుడు, నువ్వు ప్రేమించుచున్న నీ యేసయ్యా, నువ్వు ఎవరి సన్నిధి నిలబడి ఆరాధన చేస్తున్నావో, ఎవరి సన్నిధిని నిలవబడి నువ్వు స్తుతిస్తున్నావో, ఆ నజరేయుడని యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు. ఆయన నీ రోగములను చూసిన వాడు, ఆయన నీ వ్యాధిని చూసిన వాడు, ఆయన నీ అవమానములను చూసిన వాడు, ఆయన నీ కన్నీళ్లను నిట్టూర్పును చూసిన వాడు. నిన్ను మర్చిపోడు, ఆయన ఆదరిస్తాడు. అందుకే కాచితివి యేసయ్యా, నీ కృపలో నడిపితివి నన్ను క్షేమముగా ప్రణాళికలో. నన్ను చాలా మంది అంటున్నారు, నా ప్రారంభ దినాల్లో కావచ్చు, ఇంకా ఎదుగుతున్న సమయంలో కావచ్చు, వీడేం ఎదుగుతాడులే, వీడెక్కడో పడిపోతాడు, వీడు అనుకున్నారు, అవమానపరిచారు. కానీ నాకు తోడైన నా యేసయ్య ఆయన నన్ను కృపాక్షేమములతో నింపి క్షేమముగా నడిపినాడు. ఆయన ప్రణాళికలో నేను పడిపోతున్న సందర్భంలో ఆయన నన్ను పట్టుకున్నాడు. ఆయన నేను తప్పిపోయే పరిస్థితులలో ఆయన నన్ను తప్పిపోకుండా ఆయన తన వాక్యముతో ఆయన నింపినాడు. ఆయన నా కాలు జారనని నేను అనుకున్నగా నీ కృప నన్ను బలపరుచుచున్నదని వాక్యములో ఉన్నట్టుగా ఆయన అవమానపరచడు, ఆయన నన్ను పడిపోనివ్వలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను పడిపోనివ్వడు. ఆయన అవమానాలు పడిచిన నిన్ను ఆయన నిన్ను తప్పకుండా ఆదరిస్తాడు. ఆయన వైపు చూడు, ఆయన ముఖం వైపు చూసినట్లయితే మనకు నిరీక్షణ కలుగుతుంది, తేజస్సు కలుగుతుంది, ఆదరణ, నెమ్మది కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. నా ఒంటరి స్థితులన్నిటిలో నా కాపరివై నిలచి భయపడుచున్నా ఎందుకని నా ముందర నడచితివే. విమర్శించువారు అనేకులు ఉన్నారు, పడిపోతే ఎగతాళి చేయనికి సిద్ధంగా ఉన్నారు. అయితే మధ్యాహ్న కాల సమయంలో నీ కుడి తట్టు 1000 మంది పడినను, 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పిన నజరేయుడని యేసుక్రీస్తు నీ కుటుంబానికి తోడుగా, నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నా ఒంటరి స్థితులన్నిటిలో నా కాపరివై నిలచి భయపడుచున్నా ఎందుకని నా ముందర నడచితివే. యేసయ్యా
భయపడుచున్నా ఎందుకని నా ముందర నడచితివే నీ నడిపింపు నా జయ గీతం నీ నడిపింపు నా జయ గీతం నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా నా సైన్యము నీవే నన్ను గెలిపించుటలోనా నా సైన్యం యేసయ్యా నన్ను గెలిపించుటలోనా నన్ను గెలిపించుటలోనా నన్ను గెలిపించుటలోనా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా ఆమేన్ స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమ స్తుతి మహిమ యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా 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 స్తుతి కాచితివి యేసయ్యా నీ కృపలో నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా స్తోత్రం పరిశుద్ధుడా నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడండి నీ స్వరము వినిపించండి నాయనా నీ మాటలు బ్రతికిస్తవి నాయనా నీ మాటలు బలపరుస్తవి తండ్రి మా ప్రవర్తనను చక్కదిద్దుతవి నీ మాటలు మా బ్రతుకును సరి చేస్తవి నాయనా అయ్యా మా జీవితాన్ని ప్రభువా ఉన్నతమైన స్థితిలోనికి నాయనా తీసుకొని వెళ్ళి నీకు యోగ్యముగా నీ ఎదుట సరైనగా ప్రభువా నీతిమంతులుగా తీర్చిపెడుతుంది నీ మాటలు ప్రభువా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని అయ్యా నన్ను మరుగు చేసి నీ స్వరమును వినిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. కీర్తనల గ్రంథము 52వ కీర్తన. కొంచెం ఫ్యాన్ల సౌండ్ తగ్గిస్తే మనకు వాక్యం వినబడింది. సలిం కాలమే కాబట్టి బాగా ఫ్యాన్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో
ప్రైజ్ ద లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మిగిలిన పాటలు మధ్యలో పాడదాం. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, వెరీ గుడ్, మొబైల్స్ ఉన్నవాళ్ళు దయచేసి సైలెంట్ మోడ్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. నేను కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకున్నాను. అలాగే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం సహకరించి కొన్ని నిమిషములు వారిని లేదా సైలెంట్గా ఉంచడమా, బాగా అల్లరి చేస్తే వారిని పక్కకు తీసుకుని వెళ్ళి పరిచర్యకి సహకరించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. నేను ఎవరిని వాక్యం చదవమంటే మీరు వాళ్ళు చదవండి, ఒకరికి చదవాల్సిన అవసరం లేదు. ఓకే, హల్లెలూయా. ఆ జెంట్స్లో నుండి ఒకరు చదవండి. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు గారు ఈ కీర్తన రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో గమనించినప్పుడు చక్కని మాట ఏంటది? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు నాకు కాల్ చేసి ఏం చెప్పారంటే, అన్న ఇట్లా చర్చ్ యానివర్సరీ ఉంది, మీరు రావాలని చెప్పారు. ఈ మధ్యన ఉన్న మీటింగ్స్ అన్నీ ఈ చర్చ్ యానివర్సరీలో ఎక్కువ ఉన్నవి. నేను ధ్యానించున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడినాడు. ఏం చెప్పాలయ్యా, నీ బిడ్డల మధ్యలోకి వెళ్తున్నాను. ఈ వాక్య భాగము దేవుడు నా ఎదుట ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు తన యొక్క మనస్సాక్షిని లేదా తన జీవితాన్ని ఈ వాక్యములో చూపిస్తున్నాడు. మీరు వినాలి వాక్యం. ఇటు చూడు, నా వైపు మాత్రమే చూడాలి. ప్లీజ్ లుక్ ఎట్ మీ. అందరూ బైబిల్స్ తీసి చూడాల్సిన అవసరం లేదు. చూడడం కంటే వినడం మంచిది. బైబిల్ చూడడం కంటే వినండి, అది చాలా బాగుంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనైతే అనే మాట ఎప్పుడు మాట్లాడతాం మనము? ఎస్, వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, వేరే వాళ్ళ విషయం వచ్చినప్పుడు, ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు కావచ్చు, లేదా వేరే వాళ్ళ విషయం వచ్చినప్పుడు కావచ్చు. అలాంటి సందర్భంలో ఏమొస్తుంది అంటే నేనైతే. దావీదు అంటున్నాడు, నేనైతే చదవండి, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఇక్కడ గమనించండి, దేవుని మందిరము, దావీదు, ఈ రెండు పదాలను మనం జ్ఞాపకం పెట్టుకుందాము. దావీదుకి దేవుని యొక్క మందిరానికి వెళ్ళే అలవాటు బాగా ఉంది దావీదు జీవితంలో, లేదా దేవునిని ఆరాధించే అలవాటు దావీదుకి ఎక్కువగా ఉంది. 63వ కీర్తనలు అంటాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఎక్కువ మన కీర్తన చదవద్దు, వినండి, జస్ట్ వినండి ప్లీజ్, దేకండి. దావీదు యొక్క తలంపులు మందిరముతో పెనవేయబడినటువంటి తలంపులుగా ఉంటాయి ఎక్కువగా. దావీదు ఆలోచనలో మందిరం యొక్క ప్రస్తావన ఎక్కువగా వస్తుంది.
మందిరము, ఆయన సన్నిధి, నీ ప్రసన్నత, ఇవి నీ మహిమ చూడాలని అనుకుంటున్నాను. ఇట్లా దావీదు యొక్క కీర్తనల్లో పదే పదే ఇలాంటి యొక్క పదాలు మనకు తారసపడతాయి. కారణం ఏంటి అంటే దావీదు దేవునిని ఆరాధించువాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనైతే దావీదు కాలంలో చాలామంది ఉన్నారు, దావీదు సమకాలికులు చాలామంది ఉన్నారు. ఈనాడు మనం గమనించినప్పుడు క్రైస్తవ జీవితంలో తోటివారితో పోల్చుకునే ట్రెండ్ ఎక్కువగా ఉంది. పలాని వాళ్ళు ఏం చేస్తున్నారు, పలాని వాళ్ళు కారు కొనుక్కున్నారు, మాకు కారు ఉండాలి, పలాని వాళ్ళు ఎదిగినారు, మేము కూడా ఎదగాలి, పలాని వాళ్ళు అలాంటి బట్టలు అలాంటి వస్త్రములు ధరిస్తున్నారు, మాకేం తక్కువ కదా, మేము అలా ఉండాలి. కాబట్టి ఎవరినో మాదిరిగా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. అది ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. అయితే దావీదు మాట్లాడుతున్న సందర్భం ఏంటి అంటే ఆయన హృదయంలో ఆయన యొక్క తలంపు ఏంటంటే పాడైపోయేవారు పాడైపోతున్నారు, వెనుకబడిపోయేవాడు వెనుకబడిపోతున్నారు, దుర్మార్గం చేసేవారు దుర్మార్గం చేస్తున్నారు. దావీదు కాలంలో దావీదును చెడగొట్టాలని లేదా దావీదును పడగొట్టాలని చాలామంది ఉన్నారు, దావీదును చంపాలని చాలామంది ఉన్నారు. క్రూయాలిటీ మెంటాలిటీ లేదా దావీదును నాశనం చేయాలని చాలామంది చూస్తున్నారు. ఆ కాలంలో దావీదుతో స్నేహభావం ఉంటూనే, దావీదుతో మాట్లాడుతూనే దావీదును చంపాలనుకున్న వాళ్ళ మధ్యలో దావీదు జీవించిన సందర్భాలు ఉన్నవి. అందుకే దావీదు అంటాడు, ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎలాంటి పరిస్థితులు కలిగించినా, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. సో మనం ఈ రోజులో మనం ఏం చేయాలంటే దేవుని మందిరములో అనే తలంపు నీకు రావాలి. నీ జీవితము దేవుని మందిరములో ఎలా ఉంది? దావీదు తన వ్యక్తిగత జీవితానికి దేవుని మందిరానికి పెనవేయబడి మాట్లాడుతున్నాడు. ఈనాడు మనం క్రైస్తవులుగా ఉంటున్నాము, కానీ మన జీవితాల్లో బైబిల్ ఉంది, మన జీవితాల్లో మన కుటుంబాల్లో వాక్యం ఉంది. అనగా క్యాలెండర్ల రూపంలో కావచ్చు, వాగ్దాన రూపంలో కావచ్చు, కానీ దేవుని మందిరం మన జీవితంలో లేదు. మందిరముతో పెనవేయబడిన జీవితం లేదు, మందిరముతో సహవాసం చేసే జీవితం లేదు. కాబట్టి ఎప్పుడు ఒక వ్యక్తి జీవితం పచ్చగా ఉంటుంది అంటే దావీదు అంటాడు, ఎప్పుడు పచ్చగా ఉంటావు? మందిరముతో నీకు సహవాసం ఉండాలి, మందిరంలో ధ్యానించే అనుభవం నీకు ఉండాలి, మందిరముతో పినవేయబడిన జీవితం కావాలి. మందిరముతో అంటే అయ్యా ఎప్పుడు మేము పని చేసుకుంటాము, సండే మాత్రమే ఆరాధనకి వెళ్ళే వాళ్ళము, మేము ఎప్పుడు మందిరంలో ఉండాలంటే ఉండలేం కదయ్యా, మాకు వీలు కాదు బాబు, సండే మాత్రం వెళ్తాము అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే ఎప్పుడూ ఈ మందిరం చర్చిలోకి రావడమేనా, ఇక్కడే ఉండాలా అని కాదు. నువ్వు బయట ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా, నువ్వు మందిరములో ఉన్నప్పుడు నీ క్రియలు ఏ విధముగా ఉన్నవో, మందిరములో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో, నువ్వు బయట ఉన్నప్పుడు కూడా మందిరములో ఉన్నట్టు జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పచ్చగా ఉంటాయి మన జీవితం అంటే మందిరములో ఒక ప్రవక్తన ఎలా ఉంటుంది, మందిరములో ఎలాంటి చక్కని జీవితం కలిగి ఉంటాము, మందిరంలో ఎలాంటి శ్రేష్టమైన జీవితాన్ని మనం కలిగి ఉంటామో, బయటికి వెళ్ళినప్పుడు కూడా మందిరములో ఉన్నట్టు మనం ఉన్నట్లయితే మన జీవితము పచ్చని జీవితముగా మనకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించినట్లయితే ఆయన అనేక చెట్లు ఉన్నాయి, కానీ దావీదు ఒలీవ చెట్టుని సాదృశ్యంగా తీసుకున్నాడు. ఎందుకు? పచ్చని ఒలీవ చెట్టు, ఇంకా వేరే చెట్లు లేవా పచ్చటి? చాలా చెట్లు ఉన్నాయి ఆ కాలంలో. ఒలీవ చెట్టుని ఎందుకు తీసుకున్నాడు దావీదు అంటే ఆ కాలంలో మనం గమనించిన లేవియ కాండం కావచ్చు, 1 రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని గ్రంథాలలో ఒలీవ చెట్టు గురించి ధారాళంగా రాయబడింది. ఒలీవ చెట్టు చాలా శ్రేష్టమైనది. ఒలీవ నూనె
మనం గమనించినప్పుడు ఆయిల్ అయిన ఆ ఆయిల్ అనేది చాలా చాలా శ్రేష్టమైనది. అచ్చా జటామాంసిలో ఈ ఒలీవ నూనెతో, ఒలీవ చెట్టు నుండి తీసేటువంటి ఆ కాయల నుండి తీసేటువంటి నూనెను మందిరం యొక్క దీపము వెలిగించే ఆ నూనెలో వాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 31, 32, 33 వచనం చదవండి ఎవరైనా. గట్టిగా చదవాలి, మైక్ ఇవ్వండి ఎవరైనా వారు చదువు అమ్మా. ఒలీవ కర్రతో తలుపులు చేయించెను. ఆ కాలంలో మందిరం యొక్క తలుపులకు ఒలీవ కర్రతో మందిరం యొక్క తలుపులను చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అనేక కర్రలు ఉన్నవి, అనేక చెట్లు ఉన్నవి, కానీ దేవాలయం లేదా ఆలయమునకు సంబంధించిన తలుపులకు ఏ కర్ర ఉపయోగించినారు? ఒలీవ కర్రను ఉపయోగించినారు. 32వ వచనంలో చూస్తే 2 తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను, తామల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారంతో పొదిగించెను. కెరూబుల మీదను తామల వృక్షముల మీదను. 32వ వచనం క్లియర్గా ఎవరైనా చదవండి. 2 తలుపులు ఒలీవ కర్రవి. కెరూబులను చూసినట్లయితే కెరూబు యొక్క ప్రతిమలను కూడా మన ఒలీవ కర్రతో చేసినట్టుగా మనం చూస్తాం. అక్కడ దేంతో చెప్పండి? దీపములో నూనెకు కూడా ఒలీవ కాయల నుండి వచ్చేటువంటి నూనె. కాబట్టి మందిర ప్రాంగణంలో ఆ కాలంలో మనం గమనించినప్పుడు దేవాలయం యొక్క మందిర ఆవరణంలో ఒలీవ చెట్టు తప్పకుండా ఉంటుంది. ఏ చెట్టు ఉన్నా లేకున్నా ఏమి చెట్టు ఉంటుందండి? అక్కడ ఒలీవ చెట్టు ఉంటుంది. అది ఖచ్చితంగా పచ్చగా ఉంటుంది. కాబట్టి ఎవి ఉన్నా లేకున్నా ఈ ఒలీవ చెట్టు ఎంత శ్రేష్టమైనది, నిత్యమైనది ఆ మందిరంలో ఉంటుందో, దేవా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నా జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఒలీవ చెట్టు వల్లే నీ మందిరంలో ఉంటానయ్యా నేను. దావీదు తన జీవితాన్ని ఒలీవ చెట్టుతో పోల్చుకొని, నేను అంటే ఒలీవ చెట్టు వల్లే వాడబడతాను నీకోసం, ఒలీవ చెట్టు వల్లే వాడబడతాను. తలుపులకు కావచ్చు, కమ్మిలకు కావచ్చు, అందులో మందిరంలో పనిచేసే అది ధూపదీప నైవేద్యములు ఉపయోగించే నూనె కావచ్చు, సమస్తము ఒలీవ చెట్టు నుంచి రావాలి. ఒక్క ఒలీవ చెట్టు వల్ల మందిరములో సగం పరిచర్య ఒలీవ చెట్టు వల్లనే జరుగుతుంది. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, ఉంటే గనక బ్రతికితే ఒలీవ చెట్టు వల్ల బ్రతకాలి. ఎందుకు? మందిర పరిచర్య ఒలీవ చెట్టులో ఉంది. ఈ మందిరానికి కావలసిన అనేక విషయాలు ఒలీవ చెట్టు మీద ఆధారపడి ఉన్నవి. కాబట్టి నాయన నీ పరిచర్య చేస్తాను, నేను నీ పరిచర్యలో వాడబడతాను నాయన, నీ సన్నిధిలో వాడబడిన ఆశ దావీదులో మనకు కనబడుతోంది. అందుకే అంటాడు, నాయన నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వల్లే ఉంటానయ్యా. మనం ఎక్కడ పచ్చగా ఉంటాం? ఎక్కువగా బయటి విషయాల్లో చాలా పచ్చగా కనబడతాం. ఆర్థికపరమైన విషయంలో చాలామంది పచ్చగా సమృద్ధి కలిగి ఉంటారు. ఉద్యోగ విషయంలో చాలా సమృద్ధి కలిగి ఉంటారు. బంగారం విషయంలో సమృద్ధి కలిగి ఉంటారు. కానీ ఆత్మీయ విషయంలో, దేవుని సన్నిధిలో ఎదిగే విషయంలో, వాక్యం విషయంలో, సువార్త విషయంలో పచ్చగా ఉండరు. సమృద్ధి కలిగిన వాక్యం ఉండదు జీవితంలో. సమృద్ధి అయిన ఉపవాస ప్రార్థన ఉండదు. దేవునితో సహవాసం ఉండదు. దానివల్ల ఏమవుతారంటే ఎండిపోయిన జీవితం కలిగి కనబడతారు దేవునికి. మనుషుల దృష్టిలో మనం పచ్చగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి ఎండిపోయిన వారిగా, తృణీకరించబడిన వారిగా కనబడతాం. కానీ వాస్తవానికి మన జీవితంలో గమనించినట్లయితే ఎందుకు మనం ఎండిపోతున్నాం? మన జీవితాలు ఎందుకు పచ్చగా సారవంతంగా ఉండలేకపోతున్నవి? ఎప్పుడు ఒక చెట్టు పచ్చగా ఉంటుంది, ఒక చెట్టు ఎందుకు ఎండిపోయి ఉంటుంది చెప్పండి? నీరు కావాలి. హల్లెలూయా. కాబట్టి కీర్తనల గ్రంథం 62 చదవండి ఒకసారి, 13వ వచనం.
కాగా 62:13 అవునా? ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొదటి కీర్తన చదవండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు జీవితంలో గమనించినప్పుడు దావీదు ఎందుకో పచ్చగా ఉన్నాడు ఆత్మీయముగా. ఆమేన్. ఎందుకు తెలుసా? నీటి కాలువల యోరబడిన జీవితం, నాటబడిన జీవితం దావీదులో ఉంది. మనము నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? మందిరములో మనము నాటబడాలి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దావీదు జీవితంలో మనం గమనించినప్పుడు ఒక గొర్రెలు కాసుకున్న వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఒకనాడు ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడంటాడు, బెత్లెహేము వెళ్ళు, యెష్షయికి కుమారులు ఉన్నారు, అందులో ఒకరిని రాజుగా అభిషేకించని చెప్పినప్పుడు సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని యెష్షయి దగ్గరికి వెళ్ళినాడు. అయ్యా నీ కుమారులో ఒకరిని రాజుగా చేయమని దేవుడు నాకు చెప్పినాడు, నీ కుమారులందరినీ తీసుకొని రమ్మన్నప్పుడు యెష్షయి కుమారులందరినీ సిద్ధపరిచినారు. మొదటివాడు వచ్చినాడు. ఎవరైనా? ఏలియాబు వచ్చినాడు. ఏలియాబు రూపము, అందము, ఎత్తు చూసి సమూయేలు అనుకున్నాడు, అబ్బా నిజముగా యెహోవా ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే, యెహోవా అభిషేకించేవాడు కూడా ఇతడే. వానికి అభిషేకం చేయబోయినాడు సమూయేలు. కానీ దేవుని యొక్క ఉద్దేశము మనుషుల ఉద్దేశం వంటిది కాదు. దేవుడు అంటాడు, సమూయేలు తైలము కొమ్ము పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్తున్నాను? అవునయ్యా వీడే కదా ఏలియాబు, చూడీకి బాగున్నాడు కదా, వీణ్ణి కదా అభిషేకించాలని అనుకుంటున్నాను అంటాడు. అతని ఎత్తును, అతని రూపమును నువ్వు లక్ష్య పెట్టకు. మనుషులు పై రూపమును, కానీ యెహోవా హృదయాన్ని, దావీదు హృదయాన్ని ఎందుకు చూసినాడు దేవుడు? దావీదు హృదయము ఆరాధన చేసే హృదయము, దావీదు హృదయము దేవునికి ఇష్టమైన హృదయముగా ఉన్నది. దావీదు తన సొంత వారికి నచ్చలేదు, తన తండ్రికి నచ్చలేదు, తన అన్నదమ్ములకు నచ్చలేదు, కానీ దావీదు దేవునికి నచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు గమనించండి, ఆ వాక్య భాగంలో గమనించినప్పుడు వాళ్ళ నాన్న అందరిని పిలిచినాడు, కానీ దావీదుని పిలవలేదు. ఒక వ్యక్తి లేదా ఒక దైవజనుడు కుటుంబానికి వచ్చి నీ కొడుకులలో ఒకరిని రాజుగా అభిషేకించాలని అనుకుంటున్నాడు దేవుడు అని చెప్పినప్పుడు అందరిని పిలవాలి, కానీ యెష్షయి అందరిని పిలవలేదు. ఎందుకు తెలుసా? అంత శ్రేష్టమైన వాడు కాదు, రాజు అవుటకు యోగ్యుడు కాదు దావీదు అనేవాడు. వాడు కేవలం పనికి మాలినవాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు. తృణీకరించినాడు. సమూయేలు అంటాడు, అయ్యా దేవుడు కాదు అని చెప్తున్నాడు, ఇంకనూ నీకు ఎవడన్నా కొడుకులున్నారా? అందరూ అంటే ఉన్నారు, కానయ్యా వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడు రాజుగా పనికిరాడు, వాడు ఈ అభిషేకానికి పనికిరాడు, వాడు పనికిరాడు అంటే వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. సమూయేలు అంటాడు, లేదు లేదు లేదు, వాడిని పిలిపించండి ఇక్కడికి, వాడు రావాలి ఇక్కడికి. చాలా ఆలస్యం అవుతుందయ్యా వాడు వచ్చే వరకు అంటే, వాడు వచ్చే వరకు మనం కూర్చుందాం. దావీదు రాగానే, అంత దూరం నుండి దావీదు రాగానే, ఇదిగో నేను ఏర్పరచుకుని వాడు ఇతడే. సమూయేలు లేచి, వాక్యంలో రాయబడింది 16వ అధ్యాయంలో మీరు చదువుకోండి, వాని అన్నల ఎదుట వానికి అభిషేకము. వాళ్ళన్నలందరూ అనుకున్నారు, మా 7 అన్న వాళ్ళలో ఎవడో ఒకడు రాజుగా అవుతాడు అనుకున్నాడు, కానీ దేవుడు 7 పక్కకు పెట్టి చిన్నవాడంటే దావీదుని దేవుడు రాజుగా అభిషేకించినాడు. వాళ్ళ అన్నలందరూ చూస్తున్నారు, ఇలా వాళ్ళ కళ్ళ ముందట దేవుడు అభిషేకించినాడు దావీదును. గమనించండి దేవుని బిడ్డలారా, మన జీవితము ఎప్పుడు ఆశీర్వదించబడుతుందంటే దేవునికి అనుకూలమైన హృదయం మన జీవితం ఉండాలి.
దేవునికి ఇష్టకరమైన జీవితం మన జీవితంలో ఉండాలి. అనేక సార్లు చాలామంది అనుకుంటారు, ఫలాని దైవజనుని కుటుంబంతో నేను ఉంటున్నాను, లేదా ఫలాని మందిరంలో నేను పనిచేస్తున్నాను, ఫలాని దైవజను యొక్క సహవాసంలో నేను ఉంటున్నాను అని అనుకుంటారు. అది మంచిదే, కానీ ఎవరితో ఉంటున్నాం అనేది ముఖ్యం కాదు. మనం ఎవరిలా జీవిస్తున్నాం అనేది చాలా అవసరం. ఎవరిలాగా? మీరు గమనించండి, ఏలి అనే ఒక దైవజనుడు బైబిల్లో ఉన్నాడు. ఏలి దైవజనునికి 2 కుమారులు ఉన్నారు. ఏలి మందిరంలోనే ఉంటాడు. ఏలి కుమారులు కూడా చెప్పండి, మందిర పరిచర్యలోనే ఉంటారు. అదే సమయంలో ఆ మందిరంలో ఒక బాలుడు ఉన్నాడు. ఈ బాలుడు ఏం చేస్తున్నాడు? సమూయేలు గ్రంథం 1 సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అంత చిన్న వయసులో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట మందిరములో పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ జీవితము సమూయేలుకు ఏ విధంగా వచ్చింది? మందిరంలో ఉంటున్న ఈ సమూయేలు, మీరు గమనించండి, 3 వ్యక్తులను గమనించండి. ఏలి మందిరంలోనే ఉన్నాడు, ఏలి కుమారులు మందిరంలోనే ఉన్నారు, సమూయేలు మందిరంలోనే ఉన్నారు. కానీ ఇక్కడ గమనించినప్పుడు ఏలి కుమారుల యొక్క విషయం 12లో చదవండి. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. సరే, ఓకే. ఇదండి ఇక్కడ గమనించినట్లయితే ఏలి కుమారులు మందిరంలోనే ఉంటున్నారు, మందిర పరిచర్య సంబంధించిన విషయంలోనే ఉంటున్నారు. కానీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, జాగ్రత్త. కానీ ఏలి యొక్క కుమారులు దేవునికి ఇష్టలుగా లేరు. వాళ్ళ క్యారెక్టర్ దేవునికి నచ్చలేదు. మందిర పరిచర్యలో వాడబడుతున్నామని చెప్తున్నారు, కానీ వారి హృదయం దేవుని ఎదుట సరిగింది లేదు. ఎందుకు? వారి జీవితంలో మాంసాపేక్ష ఎక్కువగా ఉంది. అలాగే మనం 2వ అధ్యాయంలో గమనించినప్పుడు 23వ వచనం, 22వ వచనం. ఓకే. వృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షేమించుటేను. ఏలి కుమారులు ఎంతగా దిగజారిపోయినారు తెలుసా? హల్లెలూయా. మాంసము, బలి అర్పించినటువంటి మాంసము ఉడకక ముందే మాకు కావాలి, పచ్చి మాంసం మాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్త. దేవుని ఎదుట మన హృదయము సరి అయినదిగా ఉండాలి. మనం ఎక్కడ ఉంటున్నామని కాదు. అందుకే అంటాడు దావీదు ఈ వాక్య భాగంలో గమనించినప్పుడు, నేనైతే నా దేవుని మందిరములో. కాబట్టి ఎవరి గురించి ఎలా ఉంటున్నాం అనేది కాదు, ఎవరిలాగా ఉండడం కాదు, దేవునిని పోలిన జీవితం మనకు కావాలి. దేవునిని మాదిరిగా పెట్టుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో ఎవరిని మాదిరిగా పెట్టుకున్నట కంటే దేవుని మాదిరిగా పెట్టుకుంటే మనకు చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరిని చూసినా పడిపోతావు. ఫలాని వ్యక్తిలాగా నేను ఉండాలి, ఫలాని అక్కలాగా నేను ఉండాలి కాదు. నువ్వు వాక్యాన్ని మాదిరిగా పెట్టుకో, అది నీ జీవితానికి చాలా చాలా క్షేమంగా ఉంటుంది. ఏలి కుమారులకు వాక్యం తెలియదా? తెలుసు. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ నాన్నగారు పాస్టర్, పిల్లలు వాళ్ళు, మందిరం అంతా వాళ్ళదే. ఏలి గొప్ప దైవజనుడు, కానీ ఏలి కుమారులు చెడిపోయినారు. ఎందుకు చెడిపోయినారు?
మందిరములో ఉంటున్నారు కానీ మందిరములో నాటబడిన జీవితాలు వారికి లేవు. మందిరంలో నివసిస్తున్నారు కానీ మందిరముతో పినవేయబడిన జీవితాలు వారికి లేవు. మందిరంలోనే ఉంటున్నారు కానీ మందిరం యొక్క సహవాసము వారికి లేదు. మందిరంలో ధ్వనించే వాక్యముతో సహవాసం వారికి లేదు. మందిరాన్ని హత్తుకునే జీవితం వారికి లేదు. ఎప్పుడు మన జీవితాలు పచ్చగా ఉంటవి? ఎప్పుడు అంటే నాటబడిన జీవితం కావాలి అంటాడు మొదటి కీర్తనలో. అతడు నీటి కాలువల యోరను నాటబడిన జీవితాలు కావాలి. నువ్వు నాటబడకపోతే కొట్టుకొని పోతావు. నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? నీటి కాలువల యోరున నాటబడు, వాక్యం ఉన్న చోట నాటబడు, మందిరంలో నాటబడు, సంఘ పరిచర్లో నాటబడు. కొంతమంది జ్వరం వస్తే పారిపోతారు, ఇంట్లో పెళ్ళిళ్ళు కాకపోతే పడిపోతారు, అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఏ విషయంలో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఫలితం కాకపోతే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మేము అనుకున్నాము, జరగలేదు. అది కాదు క్రైస్తవ జీవితం. పెళ్ళి కాకపోతే భక్తిని వదిలేయడం, ఉద్యోగం రాకపోతే విశ్వాసాన్ని వదిలేయడం, ఇది కాదు క్రైస్తవ జీవితం. హల్లెలూయా. 2021 సంవత్సరంలో మాకు మొదటి బాబు పుట్టిన తర్వాత సెకండ్ బాబు అబార్షన్ అయింది. ఆల్రెడీ ఈమె చనిపోయిందని చెప్పినారు పాస్టమ్మ గారిని. బాబు చనిపోయినాడు, బాబును తీసినారు బయటికి. ఇటొక శవము, ఈమె ఆల్రెడీ ఇంకో 2-3 లేదా ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో చనిపోతుంది అని డెడ్ బాడీని అప్పచెప్పారు. ఇటు ఒక బాబు శవము, ఇటు ఈమె శవం, రెండింటి మధ్యలో ఉన్నాను నేను. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా బాబు ఆల్రెడీ బేబీ చనిపోయినాడు, నిశ్చితమైతే ప్రభువా నా భార్యని బ్రతికించు. ఆక్సిజన్ మీద ఉంది, బెలూన్ ఇలా ఊదుతున్నారు. ఆ సమయంలో చెప్పాను. వాళ్ళు అన్నారు, ఇంకా నాకు డైరెక్ట్ చెప్పట్లేదు కానీ ఇంకా లేదు, సో చనిపోతే బాడీని అప్పగించాలని వాళ్ళు అనుకుంటున్నారు. నేను ఏడుస్తూ ప్రార్థన చేశాను. రక్తపు మడుగు ఉంది, ఆమెను ఒక ప్లేస్లో పడుకోబెట్టినారు. ఎక్కువ మత్తు మంది ఇవ్వడం వలన ఆ బ్రెయిన్కి షాక్, బ్రెయిన్కి వచ్చేసి కోమాకి వెళ్ళిపోయింది. వాళ్ళంతా హాస్పిటల్ అందరికీ తెలిసిపోయింది, హెడ్ డాక్టర్స్కి. ఇది పెద్ద ప్రాబ్లం అవుద్దని వాళ్ళు ఏం చేశారంటే, ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ఎట్లాగో చనిపోయిన తర్వాత బాడీని అప్పచెప్పేద్దామని వాళ్ళందరూ అలా వెయిటింగ్లో ఉన్నారు. నేను గొడవ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక శవం ఉందంతే. నేను అన్నాను, మేడం గారు రిక్వెస్ట్ చేసి నేను చిన్న ప్రేయర్ చేసుకుంటాను అని బాగా ఏడుస్తూ ఆ బాడీ దగ్గర ఆ రక్తపు మడుగులో ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నువ్వు సజీవుడు, ప్రభువా నిశ్చితమైతే నాయన బాబు ఆల్రెడీ చనిపోయినాడు, నిశ్చితమైతే ప్రభువా నా భార్యను బ్రతికించు, ఏమైనా చేస్తే ప్రభు అది నువ్వే చేయాలి అని బాగా ఏడుస్తూ ప్రార్థన చేసింది. వాళ్ళు అనుకుంటున్నారు చనిపోతుంది ఇంకా అని అనుకున్నారు, కానీ ఇంకా ప్రాణం అలా ఉంది. త్వరగా ఎంజిఎంకి అక్కడ ఒక బెడ్ ఉందని మాట్లాడి అంబులెన్స్లో పంపిస్తే మేమందరం ప్రార్థన చేసుకుంటూ యేసు రక్తం చేసి స్తోత్రం అంటూ అంబులెన్స్ వాళ్ళలో తీసుకుని వెళ్ళి అక్కడ ఫోన్ చేసి ఒక బెడ్ మాట్లాడి అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు అది త్వరగా దేవుడు సిద్ధపరిచేస్తున్నారు. దాదాపు ఆ రోజు కొన్ని 100 మంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు, కొన్ని 100 మంది విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా 4-5వ రోజు వరకే దేవుడు నా భార్యని దేవుడు బ్రతికించినాడు. హల్లెలూయా. డాక్టర్లు రిపోర్ట్స్ చూసి చాలామంది వాళ్ళకి ఏం అర్థం కాలేదు. డాక్టర్లు ఈమె 5వ రోజు లేసి బైబిల్ చదువుకుంటుంది. ఈమెను అక్కడ ఉంచి నేను సండే రోజు ఆమెను హాస్పిటల్ ఉంచి నేను పరిచర్యకు వెళ్ళిపోయాను నేను. హల్లెలూయా. డాక్టర్లు అన్నారు ఆమె బ్రతకదు, ఒకవేళ బ్రతికినా ఆమెకు కంటి చూపు రాదు, అసలే కళ్ళు కనబడమని చెప్పినారు. ఈమెకు బైబిల్ చదవడం బాగా 5వ రోజు లేసి ఈమె మంచిగా బైబిల్ చదువుతుంది. ఫలాని వార్డులో ఉన్న పేషెంట్ బైబిల్ చదువుతుందంటే డాక్టర్లు అందరూ ఆ జూనియర్ డాక్టర్ వాళ్ళ టీం వచ్చినారు. చూసి నువ్వు బైబిల్ నీకు అర్థమవుతుందంటే అర్థమంటే చదువు అంటే కీర్తన గ్రంథం చదివింది ఆమె. వాళ్ళకి ఏమి కూడా అర్థం కాలేదు. ఇప్పటికి కూడా హన్మకొండ మిషన్ హాస్పిటల్ అనే ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల ఉంటుంది. ఈమెది ఒక సబ్జెక్టు కేసుగా పెట్టినారు ఈమెది. అంటే ఈ సబ్జెక్టు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, అది చాలా జాగ్రత్త అని ఈమె మీద లెసన్స్ తయారు చేసినారు జూనియర్ డాక్టర్లకి. అద్భుతమైన విషయం ఏంటంటే
అబార్షన్ అయిన తర్వాత 1 year కాకముందే అదే హాస్పిటల్లో సేమ్ అదే బాబును మరలా ఇచ్చినాడు. హల్లెలూయా. మీరు కాచితి వేసే పాట చూస్తే అందులో ఒక డోల కొట్టుకుని ఉంటాడు, ఒక అబ్బాయి, హెయిర్ ఉంటుంది చూసారా, వాడు. దాని తర్వాత వచ్చిన అబ్బాయి పేరు రాబిన్ వెస్లీ. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, విశ్వాసం అనేది చిన్న చిన్న విషయాలకు నువ్వు పడిపోకు. హల్లెలూయా. చిన్న చిన్న విషయాలకి నువ్వు పడిపోకు. నువ్వు నాటబడాలి, వేరు పారాలి, నువ్వు స్థిరపరచబడాలి. హెబ్రీలో రాసిన పత్రికలో అంటారు, మీరు వినిన సంగతులను మర్చిపోయిన ఎడలా ఏమవుతుందో చెప్పండి, కొట్టుకొని పోతాం. మనము విన్న వాక్యం మర్చిపోతే కొట్టుకొని పోతాము. కాబట్టి స్థిరపరచబడాలి. మందిరములో స్థిరపరచబడాలి అంటే వాక్యములో స్థిరపరచబడాలి, విశ్వాసములో స్థిరపరచబడాలి. ఏలి కుమారులు దేవుడని తెలుసు, కానీ అక్కడ అంటాడు ఏలి కుమారులు దేవుని ఎరుగని వారై అని అన్నాడు. చదవండి అన్నమాట. మొదటి సమయంలో ఇంతో మనం చదువుకున్న వచనంలో ఎరగని వారై అంటే ఏంటి అర్థము? యెహోవా వారికి తెలీదా? తెలుసు. యెహోవా నామములో వారు పరిచర్య చేస్తున్నారు. మరి ఎరగని వారంటే అర్థం ఏంటిది? యెహోవా యొక్క చెప్పండి, ఆయన దైవత్వము తెలియని వారై ఉన్నారు, ఆయన గొప్పతనమును తెలియని వారై ఉన్నారు, ఆయన యొక్క దైవ లక్షణములు తెలియని వారై ఉన్నారు, ఆయన యందు విశ్వాస విషయంలో ఎరగని వారై ఉన్నారు వాళ్ళు. దాని ద్వారా వాళ్ళు ఏమైపోయినారు తెలుసా? చంచలాత్మలు అయిపోయినారు, కొట్టుకుని పోయినారు. వాక్యం చెప్పేదే వాళ్ళ నాన్న, కానీ వారి విశ్వాసం ఉండదు. వ్యభిచారానికి ఎగబడిపోయినారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో దేవుని బిడ్డలారా, వాక్యపు భయము మనకు లేకపోయినట్లయితే, మందిరముతో సహవాసం లేకపోయినట్లయితే, ఆత్మ సంబంధమైన విషయంలో ఆసక్తి లేకపోయినట్లయితే విచ్చలవిడితనం ఎక్కువగా అయిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీరు చదవండి, మీరు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరకు వెళ్ళొచ్చున్న మనము, ఆరాధనకు వెళ్ళొచ్చున్న మనము వాక్యమును ధ్యానిస్తున్నాం. మీరు వింటున్నారు ఎక్కడ వింటున్నారు వాక్యం? చూడండి, వాక్యమునకు వెళుతున్న మనము, వాక్యము ఆరాధన చేస్తున్న మనము, మన ఇంట్లో క్యాలెండర్స్ పెట్టుకొని పెద్ద పెద్ద వాక్యాన్ని మన ఇంట్లో ఇక్కడ పెట్టుకుంటున్న మనము, ఎంతవరకు ఆ వాక్యము ద్వారా మన జీవితంలో మార్పు కలుగుతుంది? ఆ వాక్యము మన ఇంట్లో పెట్టుకుంటున్నాము, కానీ ఆ వాక్యం మన జీవితంలో లేనప్పుడు, ఆ వాక్యం మనలా ప్రభావితం చేయనప్పుడు, ఆ వాక్యం మన జీవితంలో దేనికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మందిరంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎందుకు ఫలింపు ఉండట్లేదు అనంటే, మనము నాటబడిన జీవితాలు లేవు. చాలాసార్లు గర్వం వల్ల నువ్వు ఫలించలేకుండా పోతావు. నేనే స్వభావం మనలో ఉన్నంత వరకు మనం ఫలించలేము. బైబిల్లో 2 మందిరానికి వెళ్ళినారు. ఎవరండి? సుంకరి. 2 మందిరానికి వెళ్ళినారు. ఒక ఆయన మొదట ప్రార్థన చేసినాడు, అయ్యా నేను ఫలానా అనేక సార్లు ఉపవాసం ఉంటాను, నేను ఇలా చేస్తాను, దశమ భాగం ఇస్తాను. అమ్మ ఇటు చూడు, ఇక్కడ చూడు, నేను ఇలా. ఎప్పుడు నువ్వు అతిశయపడకు. ఎప్పుడు నువ్వు, అది నిన్ను పాడు చేస్తుంది, నీ అందం నిన్ను పాడు చేస్తుంది. హల్లెలూయా. నువ్వు వేసుకున్న మంచి నగలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. నువ్వు వేసుకున్న మంచి వస్త్రములు నిన్ను పాపంలో నెట్టివేసే ప్రమాదం ఉంది. సో దేన్ని బట్టి నువ్వు అతిశయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు మంచిదే, నేను ప్రార్థన ప్రేయర్ బాగా చేసుకుంటాను, చేసుకో మంచిదే, కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన దేవుడు చూడాలి, నీ ప్రార్థన దేవుడు చూడాలి. ఆయన చూస్తే సరిపోతుంది. ఈ మధ్యన ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏం చెప్పండి? ఉపవాస. చెప్పండి, మీరు మాట్లాడండి. ఏం ప్రార్థనలు? ఉపవాస ప్రార్థనలు. ఎక్కడ చేస్తున్నారు? మంచిది, సంతోషం, చేయండి. కానీ దానికి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. 50 దినాల ఉపవాస ప్రార్థన. ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనకి ఎమ్మెల్యేని పిలుస్తాడు ఆయన. దేనికి? ముగింపు సభలకి. ఎందుకు అలా?
బైబిల్లో అంటాడు, నీ ఉపవాసం చేయనప్పుడు లేదా నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. నీ ప్రార్థన రహస్యమైన నీ తండ్రి చూడాలి. దాన్ని అంటే యోనా విషయంలో చాటింపు చేసినాడు దేశంలో అంటాడు కదా, అది వేరు, దాని సందర్భం వేరు. చూపించుకోవాల్సిన, షో చేసుకోవాల్సిన భక్తిని, నేను చెప్పేది నా కాన్సెప్ట్ ఏంటంటే, నీ భక్తిని షో చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు నువ్వు పచ్చని జీవితాన్ని కోల్పోతావు. మనుషులకు కాదు మనం చూపించుకునేది, మనుషుల ఎదుట కాదు మనం పచ్చగా ఉండాల్సింది. దావీదు జీవితంలో అనేకుల హృదయంలో లేదా అనేకుల దృష్టిలో దావీదుని అనుకున్నారు, వీడు చనిపోతాడు అనుకున్నాడు. ఎన్నడో వీడు సౌలు చేతిలో చనిపోతాడు అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. అయ్యా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమభాగం తీస్తున్నాను, అందరికంటే నీతిమంతునిగా ఉన్నాను, మరీ ముఖ్యంగా ఇదిగో ఈ సుంకరి వేళ మాత్రం కాదు. మందిరంలోనే ఉన్నాడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో ఉండి ఫలించిన జీవితాలు కూడా ఉన్నాయి. మందిరానికి వెళుతున్నాను అనుకుంటూ కూడా వారి జీవితంలో ఆశీర్వాదం చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే సుంకరి ఎక్కడ నిలబడ్డాడు? దూరంగా నిలబడ్డాడు. మందిరం లోపలి కూడా రాలేకపోయినాడు. ఆకాశం వైపు కన్నులెత్తటకైనాను ధైర్యము చాలగా రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో నిన్ను పాపిని, అయ్యా నిన్ను పాపినయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములు అంటాడు, అతని కంటే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎక్కడ ఇతడు కోల్పోయినాడు? మందిరంలో ఉన్నాడు, కానీ ఎక్కడ కోల్పోయినాడు తెలుసా? గర్వము ద్వారా ఫలించలేకపోయినాడు. గర్వము ద్వారా, హల్లెలూయా. కొంతమంది కులాన్ని బట్టి గర్వపడతారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ని బట్టి గర్వపడతారు, కొంతమంది బట్టలను బట్టి గర్వపడతారు. మందిరంలో జాగ్రత్త, నువ్వు చాలా తగ్గించుకోవాలి. ఏం చేయాలమ్మా? నీకున్న బంగారాన్ని బట్టి తగ్గించుకో. బంగారం ఉన్నా లేకున్నా తగ్గించుకో, బట్టలు ఉన్నా లేకున్నా తగ్గించుకో, ఇండ్ల మీద ఇల్లు కట్టచ్చు, తగ్గించుకో. దేవుడు పిలిస్తే అవి దేనికి పనికిరావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నాటబడతావు నువ్వు. అప్పుడు ఏమైతే తెలుసా? అప్పుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై నీ ఆకు వాడదు. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీయోరనను నాటిదివా. జీవజలముల ఊటయైనా నీయోరనను నాటిదలా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను
నివసించురా నా జీవిత హల్లెలూయా. నాకు తెలిసిన ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఎంఆర్ఓలు ఉన్నారు. ఆ మందిరంలో గెజిటెడ్ సిగ్నేచర్ కలిగిన వారు ఉన్నారు. ఆ మందిరంలో కలెక్టర్ ఉన్నా ఎవరున్నా ఒక వారము ఒకరు చెప్పుల కాడ కావాలి ఉండాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ఆ వంతు వచ్చినప్పుడు ఎంఆర్ఓ చెప్పండి దేనికి మండలానికి ఏమైనాడు ఆయన? ఎంఆర్ఓ హెడ్, ఆయన జడ్జి మండలానికి. తహసీల్దారు ఎవరేంటని చెప్పి అక్కడ ఏమంటది? తహసీల్దార్ వారి యొక్క కార్యాలయం. అక్కడ ఈ మండలానికి ఆయన అధికారి, అయినా న్యాయాధిపతి. కానీ ఆ మందిరంలో ఎంఆర్ఓ అయినా ఆ రోజు వచ్చినప్పుడు చెప్పుల కాడ అన్ని క్రమంగా పెట్టే పనిలో ఆ ఎంఆర్ఓ ఉంటాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? వారికి తారతమ్యం లేదు. నేను ఎంఆర్ఓను, నేను లెక్చరర్ను, నాకు సపరేట్ బెంచెస్ మందిరంలో వేయాలి లేదండి. అలాంటి యొక్క ఆ క్రమము ఆ మందిరంలో లేదు. ఆ హెచ్చింపు లేదు అక్కడ. దాని అర్థం ఎందుకంటే అందుకని వాళ్ళు నాటబడ్డారు. ఇక్కడ అతిశయం ఏంటంటే నువ్వు నీటి కాలువలో ఎవరన్నా ఉన్నావా లేదా అనేదే గొప్ప విషయం తప్ప, నువ్వు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తివి, నువ్వు ఏ క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తివి, నీ మీద ఎంత బంగారం ఉంది, ఎంత ఉన్నతమైన కుటుంబం నుండి ఈ మందిరంలోనికి వచ్చినావు, ఏ క్యాస్ట్ నుండి నువ్వు రక్షించబడి వచ్చావు, దాన్ని బట్టి విలువ లేదు ఇక్కడ. దాన్ని బట్టి కాదు మనం హర్షించేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఎట్లా మందిరంలో ఉండాలి అంటే తగ్గించుకొని. సుంకరి అంటాడు, అయ్యా నేను ఏమీ లేనివా అన్నయ్యా, ఆకాశం వైపు చూసినా కూడా కన్నులు ఎత్తుటకు ధైర్యం నాకు లేదు, నేను పాపినయ్యా అని దూరంగా నిలబడ్డాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడిపోయినాడు. కాబట్టి అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడిందా? ఫలమిచ్చు చెట్టు వలె. క్రైస్తవ జీవితం అంటే ఎండిపోయిన జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఒక డబ్బు ఉన్న కుటుంబం మాత్రమే కాదు. ఆత్మ ఫలములు మొదట ఉండాలి. వాక్యం తెలియాలి. క్రైస్తవుడైతే ప్రార్థన రావాలి. 10 సంవత్సరాలైతే దేవుని నమ్ముకొని నీకు ప్రార్థన రాదు. వాక్యం కొరకు ప్రార్థన చేయమనంటే హాస్పిటల్ ఉన్న కొరకు చేస్తావు, హాస్పిటల్ ఉన్న కొరకు ప్రార్థన చేయమంటే పెళ్లిల కొరకు ప్రార్థన చేస్తావు. ఎప్పుడు నేర్చుకుంటాం? ఎప్పుడు ఫలిస్తాం మనము? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన సరిగా ఉండాలి. మందిరంలో మనం ఫలించకపోని కారణము కొన్నిసార్లు మన ప్రవర్తన, మనం ధ్యానం ఉంచు మన ప్రవర్తన మీద. మన క్రియలు సరి చేసుకోవాలి. మందిరంకి వెళ్ళేది ఎందుకు? క్రియలు సరి చేసుకోవాలి. నా గురించే చెప్తున్నారు వాక్యం మందిరంలో, నన్ను చూసి చెప్పాడు పాస్టర్ గారు అంటే, అవును, మన క్రియలు చేయబడినకే కదా దేవుని యొక్క సేవకుడు వాక్యం బోధించేది. దేవుడు వాక్యం ద్వారానే మనం సరి చేయాలనుకుంటున్నాడు కదా. మరి నీకు వాక్యం చెప్పకపోతే ఎలా? నువ్వు ఎలా సరి చేయబడతావు? వాక్యం చెప్పినప్పుడు వాక్యం వినాలి. ఆ వాక్యం మన జీవితంలో తీసుకోవాలి. ఏలీ కుమారులకు దేవుడు వాక్యం బోధించినాడు, ఏలీ చెప్పినాడు, కానీ వాళ్ళు వినలేదు. ఆ అధ్యాయం చదవండి మీరు. వాళ్ళు వినలేదు. దేవుడు ఏలీ కుమారులు చేసిన పాపం వలన వారితో మాట్లాడడం కాదు, వాళ్ళ నాన్నతో మాట్లాడడం కూడా మానేసినాడు. తెలుసా? అవునా? 3వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. పరిచర్య ఆ కాలమందు ఏలీ కన్నులు ఆరిపోక మునుపు సమూయేలు జాగ్రత్త వినండి. హల్లెలూయా. సమూయేలు ఎక్కడ పడుకున్నాడు? మందిరంలో పడుకున్నాడు. ఏలీ కుమారులు ఎక్కడ పడుకున్నారు? మంచిగా వాళ్ళకున్న ఇండ్లలో, వాళ్ళకున్నటువంటి వాటిలో విలాసంగా పడుకొని ఉంటారు. ఏలీ కూడా అక్కడే పడుకున్నాడు బయట. కానీ సమూయేలు గమనించండి,
సమూయేలు జీవితాన్ని మనం గమనించినట్లయితే పరిచర్య చేసిన మందిరమే. పడుకున్నా కూడా సమూయేలు మందిరంలోనే ఉన్నాడు. ఒకరోజు ఒక స్వరం మాట్లాడుతుంది, సమూయేల్. ఆ నైట్ స్వరం వినబడుతుంది, సమూయేలు. సమూయేలు వచ్చినాడు ఏలీ గారి దగ్గరికి. అయ్యా పిలిచారంటే, రే నాన్న నేను పిలువలేదురా, నేను వెళ్ళి పడుకోపో అన్నాడు. మళ్ళీ వినబడుతుంది, సమూయేలు. మళ్ళీ వెళ్ళి అయ్యగారు పిలిచారంటే సమూయేలు అన్నాడు 2-3 సార్లు, రే నాన్న నిన్ను పిలవట్లేదు, ఇక మీదట ఎవరైనా పిలిస్తే నీకు మళ్ళీ వినబడితే ఏం చెప్పు? చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పురా నాయన. నేను కాదు నిన్ను పిలిచేది. ఎవరు పిలుస్తున్నారు నిన్ను? దేవుడు పిలుస్తున్నాడు. ఈ వాక్య భాగం అంతట్లో మనం గమనిస్తే ఆ మందిరంలో ఒక దైవజనుడు ఉన్నాడు, దైవజను యొక్క కుమారులు ఉన్నారు. అయితే దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? మందిరంలో సమూయేలు ప్రవర్తన దేవునికి ఇష్టకరముగా ఉన్నది. మందిరములో సమూయేలు యొక్క సహవాసము దేవునికి అనుకూలముగా ఉన్నది. ఆయన ఆశపడుతున్నాడు సమూయేలుతో మాట్లాడాలని. ఏలికి కుమారులు ఎప్పటి నుండో ఉన్నారు, వయసులో పెద్దవారుగా ఉన్నారు. కానీ ఆయనకి ఇష్టం లేదు ఏలి కుమారులతో దేవుడు మాట్లాడడం. దేవుడు నీతో మాట్లాడాలని ఈ మధ్యన కాలం ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏలి కుమారులతో మాట్లాడితే వినలేదు ఆయన, వాళ్ళు వినలేదు. దేవుడు మాట్లాడిన మాటలు పెడి చెవిన పెట్టినారు. అనేక సార్లు మన జీవితంలో కూడా స్వరము వినబడుతుంది. మందిరంలో దైవజనుడు నీకు బోధిస్తున్నాడు. ఆదివారము దేవుని వాక్యము దైవజను నోటి ద్వారా నీకు వినబడుతున్నప్పుడు నువ్వు దాన్ని పక్కకు పెడితే, వాక్యానికి ఎదురు తిరిగితే నీ జీవితంలో ఫలింపు ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఎదురుదాడి చేయకండి వాక్యం మీద, దైవజనుల మీద ఎదురుదాడి చేయకండి, వాక్యం చెప్పే విధానం మీద ఎదురుదాడి చేయకండి, కాపర్ల మీద. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. ఏలీ కుమారులకు ఎంతమంది చెప్పి చూస్తున్నారు, ఎవ్వడి మాట వినలే వాళ్ళు. కానీ సమూయేలు లోబడినాడు. అక్కడ నిలబడ్డాడు. మందిరంలోనే ఉన్నాడు. ఎఫోదు ధరించినాడు. మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. అనేకులు సమూయేలు వంటి వయసు వాళ్ళు ఆ ప్రాంతానికి లేదా ఆ మందిరానికి పోతున్నారు. కానీ సమూయేలు వెళ్ళట్లేదు. హల్లెలూయా. సమూయేలు లాంటి వాళ్ళు అనొచ్చు, ఆయన సమకాలికులు, ఒరే నాయన మేము ఎప్పుడు మందిరానికి వస్తాము, మనం కలిసి ఉంటాము, కానీ మేమేమో వెళ్ళిపోతాము, నువ్వేమేమో ఇక్కడ చెప్పండి మందిరంలోనే. నువ్వు మీ ఇంటికి వెళ్ళవా? నువ్వు కూడా మాలాగా ఆడుకోవచ్చు కదా, నువ్వు మాలాగా బట్టలు వేసుకోవచ్చు కదా, నువ్వు కూడా మాలాగా మాట్లాడవచ్చు కదా. సమూయేలు అంటాడు, లేదు, నాకు వీలు లేదు, మీలాగా జీవించడానికి నాకు లేదు. ఆమేన్. మీలాగా ప్రవర్తించడానికి నాకు లేదు. ఎందుకు? నా తల్లి నన్ను ప్రతిష్ఠించినది మందిరంలో. ప్రైజ్ ద లార్డ్. ప్రతిష్ఠించబడిన జీవితం నాది. నా దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, లేదా నా తల్లి నా దేవునికి నన్ను ప్రతిష్ఠించింది. ఇతరుల వల్ల నేను ఉండడానికి వీలు లేదు. తాగడం మనకెందుకు? ఏమండి? హల్లెలూయా. మందిరానికి వస్తున్న నీకు తాగే వాళ్ళతో నీకెందుకు ఆ తాగడం? గుట్కాలు వేసుకున్న వాళ్ళతో నీకెందుకు? ఏలీ కుమారుల స్వభావం నీకు మంచిది కాదు బ్రదర్. ఏలీ కుమారుల స్వభావం నీకు మంచిది కాదు. నువ్వు వాక్యం వింటున్నావు, తాగుతున్నావు. నువ్వు వాక్యం వింటున్నావు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు. వాక్యం వింటున్నావు, భార్యను తిడుతున్నావు. వాక్యం వింటున్నావు, భర్తను దూషిస్తున్నావు. మందిరానికి వస్తూ పోతున్నావు, కానీ క్రియల్లో మార్పు రాకపోయినట్లయితే అది ఆశీర్వాదం కాదు. కుటుంబానికి, నీ పిల్లలకు ఆశీర్వాదం కాదు. మందిరానికి వస్తున్నావా, సరి చేసుకోవాలి. మందిరానికి వస్తున్నావా, దిద్దుకోవాలి. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు. చదవండి ఆ మాటలు. ఒకరు స్త్రీలో ఉండి చదవండి అమ్మ, ఎవరన్నా యవనస్తులకి చదవండి. ఆయనను గట్టిగా, నేను ఆలస్యం చేసిన ఎడ్లా. అమ్మ మంచిగా చదవండి అమ్మా, ఆపి చదవకండి, క్లియర్గా చదవండి. జీవము గల దేవుని మందిరములో, దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో తెలియాలి.
మన ప్రవర్తన ఎలా ఉండాలో మనకు తెలియాలి. మన వస్త్రధారణ ఎలా ఉండాలో తెలియాలి. మనకు మన చూపులు ఏ విధంగా ఉండాలో మనకు తెలియాలి. కుటుంబంలో ఏ విధంగా నడుచుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నాం మనము మందిరంలో, అలాగే సంఘములో, సంఘము బయట, వీధిలో, పనిచేసే కాడ, ఆఫీసులో మన మాటలు ఎలా ఉండాలో మనకు తెలియాలి. మనకి సంఘములో ఉన్నప్పుడు ఆరాధికులుగా మనం ఉంటూ, సంఘములో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క పిల్లలుగా మనం ఉంటూ, నువ్వు చేస్తున్న పని చోట, నువ్వు చేస్తున్న ఆఫీసులో నువ్వు విచ్చలవిడిగా మాట్లాడడం కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే నీ మందిర అనుభవము అది నీకు ఏమాత్రం మేలు చేయదు. ఏలీ కుమారుల అనుభవంలోకి వెళ్తుంది అది. కాబట్టి జీవము గల దేవుని సంఘములో, లేదా అమ్మ వినండి, మీరు చూడండి, ఇటు చూడండి, జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది మనకు తెలియపడుతుంది. వాక్యం బోధిస్తున్నారు దైవజనులు. మన ప్రవర్తన మీద మన దృష్టి పెట్టాలి. ఎప్పుడు గమనించండి, ఎంతోమంది దైవజనులు వస్తారు, వాక్యం చెప్పి వెళ్ళిపోతారు, మర్మములు చెప్తారు, వింటాము, అబ్బా ఎంత గొప్ప మర్మములు, పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగినాయి, ఎంత మంచి పాటలు, దూతలతో కలిసే పాట చాలా బాగుంది, ఆ కాచి, ఇవి ఎవ్వి మనల పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళవు. ప్రైజ్ ద లార్డ్. ఏం తీసుకుని వెళ్తుంది? మన ప్రవర్తన. ఎన్ని వాక్యాలు విన్నా మన ప్రవర్తన మారన్నప్పుడు, అమ్మ వింటున్నారా? ఓ తల్లి రాయకండి, వినండి. ఎన్ని వాక్యాలు విన్నా మన జీవితం మార్చుకోకపోయినట్లయితే, మన క్రియలు మారన్నప్పుడు, మందిరములో మనం నాటబడకపోయినట్లయితే మనం ఫలించము. దేవునికి ఇష్టానుసారమైన జీవితం మన జీవితంలో ఉండదు. కాబట్టి విన్న వాక్యం ద్వారా మన కుటుంబాలు కట్టబడాలి. మన కుటుంబాలు. భర్త సరిగా లేకపోయినట్లయితే భార్య భర్త కొరకు ప్రార్థన చేయాలి, భర్తను మందిరానికి తీసుకొని రావాలి. నువ్వు భర్తగా ఉన్నావా? ఇక్కడ మారని భర్తగా ఉన్నది, నీ భార్య చెప్పే యొక్క సాక్ష్యం విని మార్చబడు. భార్యను దూషించకు, లేదా భర్తను దూషించకు. భయము కలిగి వాక్యం విన్నట్లయితే ఆ వాక్యం మన జీవితంలో క్రియ చేస్తుంది. హల్లెలూయా. దైవజనులకు లోబడండి. వాక్యం చెప్పినప్పుడు నువ్వెంత పర్సనాలిటీ ఉన్నా, నీకెంత రాజకీయ బలం ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్న, చదువు ఉన్నా, వాక్యంకి వచ్చేసరికి సరెండర్ అయిపోవాలా. ఎందుకంటే అది మనుషుల వాక్యం కాదు. చెప్పండి, అది జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి తెలియాలి. మన కట్టుబొట్టు తెలియాలి. మన ఎలాంటి వస్త్రములు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందరిలా చేసుకోనికి వీల్లేదు. ఆరాధికులుగా ఉన్నాం మనము. అన్న తెల్లదేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఏదైనా వేసుకో, కానీ ఒక పద్ధతిగా ఉండాలి. మందిరంలో ఆరాధించిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఏ బట్టలను వేసుకో, అవి క్రైస్తవుడు అననికి అవి వీలుగా ఉండాలి. చూడనికి నీ సాక్ష్యానికి తగినట్టుగా ఉండాలి అవి. అదేం లేదన్నా, దేవుడు హృదయాన్ని చూస్తాడులే, బట్టలు చూస్తాడా? అన్నీ చూస్తాడు ఆయన. హృదయాన్ని బట్టే బట్టలు ఉంటాయి, హృదయాన్ని బట్టే బతుకుంటుంది, హృదయాన్ని బట్టే మాటలు ఉంటవి. ఆమేన్. కాబట్టి క్రూసెడ్స్ లేదా సెమినార్స్ లేదా ప్రార్థనా కూటములు ఎంటర్టైన్మెంట్ కాదు. పాస్టర్ గారు మీరు రమ్మన్నారు, 3 రోజులు వచ్చాను నేను 3 రోజులు కావాల్సిన ఇచ్చాను, నేను పప్పులు ఇచ్చాను, ఉప్పులు ఇచ్చాను. మంచిది, ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయితే వాటికంటే శ్రేష్టమైనది ఇక్కడ దేవుడిస్తుంది, నువ్వు తీసుకో, దాని ద్వారా నీకు ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఒకనాడు యేసుక్రీస్తు ఒక బావి కడికి వెళ్ళినాడు. అంటాడు, అయ్యా లేదా అమ్మా, నాకు దాహం వేస్తుంది, నాకు కొన్ని నీళ్ళు ఇస్తావా అని అన్నాడు. అయ్యా వింటున్నారా? ఆమె ఏమన్నది? మీరు యూదులు, మేము సమరయులము, మాకు కుదరదు, మీరు మమ్మల్ని ముట్టుకోవద్దు, మా నీళ్ళు మీరు తాగద్దు. సాంగత్యం లేదు అంటే, లేదమ్మా బాగా దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇవ్వంటే సరేలే అని ఆమె నీళ్ళు చేస్తుంటే ఈయన మళ్ళీ అన్నాడు, అమ్మా నేనెవరో నీకు తెలిస్తే నీవిచ్చు నీళ్ళ కంటే నేను ఇచ్చు నీళ్ళు తాగితే నీకు దాహం కానే, నువ్వే నన్ను అడగాలి వాస్తవానికి. హల్లెలూయా. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, దేవుని నుండి వచ్చే యొక్క నీళ్లు లేదా ఆయన మాటలు మన జీవితాన్ని మారుస్తాయి. ప్రైజ్ ద లార్డ్. మనం ఎన్ని మందిరానికి ఇచ్చినా కూడా,
ఎలాంటి వస్తువులు మనం మందిరానికి ఇవ్వడం మంచిదే, కానీ మందిరములో నుండి వచ్చేటువంటి జీవాహారమును నువ్వు తీసుకోకపోయినట్లయితే నువ్వు ఎన్ని ఆహారాలు ఇచ్చినా నీ జీవితంలో మార్పు రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవి ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యము దేవుడిచ్చే ఆహారాన్ని నువ్వు పొందుకో. దేవుడిచ్చే జీవజలములు నువ్వు త్రాగాలి తప్పకుండా. బ్రదర్, నేను రైస్ వేస్తున్నాను, కింటన్ రైస్, కానీ నాకు టైం లేదు, ప్రేయర్కి రాను. నేను పంపించాను కదా, 1000 రూపాయలు పంపించాను. మా ఆవిడ రాలేదా, మా అబ్బాయి రాలేదా, 5000 రూపీస్ నేను ఫోన్పే చేస్తాను కదా బ్రదర్, నాకు వీలు లేదు, నేను రాను మీటింగ్స్కి. ఎట్లా అలా లేదు. నువ్వు డబ్బులు ఇవ్వడం మంచిది, సంఘానికి పరిచర్యలో తోడడం చాలా మంచి, దేవుడు దానికి నిన్ను దీవిస్తాడు. కానీ నువ్వు పొందుకునేది నువ్వు పొందుకోకపోయినట్లయితే, నువ్వు వచ్చి ఆయన సముఖంలో, ఆయన ముఖాంతరంలో ఉండి ఆయన వాక్యపు మర్మాన్ని నువ్వు పొందుకోవాలి. ఆయన జీవపు గల మాటలు ఆస్వాదించాలి. అవి నీ బ్రతుకును మారుస్తాయి. హల్లెలూయా. ఆమె అంటే, అయ్యా ఆ నీళ్లు నాకైతే మంచిది కదా, ఈ బావి చాలా లోతైనది, ఊపికి రావడం కాదు, నాకు ఆ నీళ్ళు తాగితే దాహండి, నాకు ఆ నీళ్ళు కావాలి. ఆయన అంటాడు, అయితే నీ భర్తను తీసుకొని రాపో. అయ్యా నాకు పెనిమిటి లేడండి అని చెప్పింది. ఆయన అన్నాడు, నిజమే, కానీ ప్రెసెంట్ 5 ఉన్నారమ్మా అని చెప్పినాడు ఆయన. హల్లెలూయా. నిజమే, కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయన నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ దానికంటే ముందు మన ప్రవర్తనను మార్చాలని అనుకుంటున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి కావాల్సింది మన స్వరూపం కాదు, దేవునికి కావాల్సింది మన స్టేటస్ కాదు, మన క్యారెక్టర్ మార్చబడాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన బ్రతుకులు మార్చబడాలి. ఆయన రక్తము కార్చింది, ఆయన సిలువ మోసింది, ఆయన చెమట కార్చింది, కొరడా దెబ్బలు తిన్నది కేవలము షో చేసుకోనికి కాదు, చూపించుకోనికి కాదు, పాటలు రాయించుకోనికి కాదు. ఆయన చేసింది దేనికోసము? మన బ్రతుకు మార్చబడాలి, మన క్రియలు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనులు కూటాలు ఏర్పాటు చేసింది. అది ఒక్కరోజు కూటైనా, అది 2 రోజుల కూటములైనా, 3 రోజులైనా, దైవజనుని యొక్క ఉద్దేశము, ఏ సంఘ కాపరి యొక్క ఉద్దేశం అంటే, నా సంఘము దీవించబడాలి, నా సంఘము ఫలించాలి, నా సంఘములోని కుటుంబాలలో మారు మనస్సు రావాలి అని ప్రతి దైవజనుడు ఆశపడి మీటింగ్ పెట్టి సేవకులను పిలిపిస్తాడు. ఎవరో పెడుతున్నారు కదా మనం పెట్టాలని కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అన్నాడు, సమూయేలు అయ్యా ఉన్నానండి చెప్పండి అన్నాడు. ఆమేన్. ఎందుకు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు? సమూయేలు వింటున్నాడు. ఆమేన్. సమూయేలు విన్నాడు. వినేవారు మందిరంలో ఉండాలి. అప్పుడు చూడు, కొంతమంది సంఘానికి వస్తారు, ఆమె ఏ టైంకి వచ్చింది, ఈయనకి వచ్చింది, వాళ్ళు ఏం చేస్తున్నారు, మేమేం చేస్తాము. ఎదుటివారు నువ్వు ఎదుటివారిని మాదిరిగా పెట్టుకోకు. నీకెవరు మాదిరి వద్దు. ఆమేన్. నీకెవరు మాదిరి వద్దు. నీకున్న బట్టలు కట్టుకో, నీకున్న అన్నము తిను. దేవా నాకు ఇచ్చిన ఈ వస్త్రాలను బట్టి నీకు స్తోత్రము నాయనా, నాకున్న ఈ అన్నాన్ని బట్టి నీకు స్తోత్రము నాయనా, నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో. అది చాలు ప్రార్థన. ఆ రకమైన నా ఉద్దేశం. ప్రార్థన అంటే ఎక్కువ చేద్దాను కాదు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఈ స్థితి చాలు. ఉన్న స్థితిని బట్టి దేవుని స్తుతించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీటి కాలువల యోరన నాటబడితే చెప్పండి, ఆకులు ఏమవుతాయి? వాడిపోవు. ఈ ఆకులు వాడిపోవు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏమవుతాయండి అవి? దానియేలును చాలామంది చంపాలనుకున్నారు, నిందలు మోపినారు, అతని మీద లంచగొండితనము మోసం చేసినారు, లంచగొండితనం నిందలు మోపి అవన్నీ చేసి దానియేలు సింహాపు బోన్లో వేసినారు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రేయర్ చేస్తున్నాడు. ఎక్కడ? ఏం చేస్తున్నాడు ఆయన? ప్రేయర్ చేస్తున్నాడు. హల్లెలూయా. రాజుకు ఫోన్ చేసి లేకపోతే ఇంకెవరితో ఫైరో చేసి ఇదేం చేయట్లేదు దానియేలు. దానియేలుకు రాజుతో చాలా పరిచయం ఉంది, సన్నిహితమైన పరిచర్య లేదా పరిచయం ఉంది. కానీ దానియేలు ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు రాజు కాళ్ళ మీద పడడం కానీ, రాజుతో వెళ్ళి అయ్యా నాకు సహాయం చేయండి అని కానీ దానియేలు చేయలేదు. దానియేలుకు తెలిసిన సహవాసం ఒకటి ఉంది. ఏంటది చెప్పండి? తన ఇంటిలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ముమ్మారు తన యేసయ్యకు ప్రార్థన చేయడం దానియేలుకు తెలుసు. ఆ ప్రార్థన ధైర్యముతోని దానియేలు సింహపు బోనులోకి వెళ్ళినా కూడా దానియేలు భయం లేదు. భయం ఉందా? అస్సలకే.
ఎందుకు? నాటబడిన జీవితము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బండ మీద కట్టబడిన జీవితము. అనేక వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా కూడా చెప్పండి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది ఎక్కడుంది చెప్పండి? బండ మీద. కాబట్టి నాటబడిన జీవితము, అది వడగాలులు వచ్చినా, అది సుడిగాలులు వచ్చినా చెప్పండి, దాని వేరు కదల్చబడదు. దాని వేరు కదల్చబడదు. అందరూ అనుకున్నాడు దానియేలు గారు ఎప్పుడో చచ్చిపోయినాడు, ఎప్పుడో మన సింహభూమంలో వేసినారు కదా, ఆ సింహాలు కొరికేసినవని అనుకున్నారు. రాజు వెళ్ళి చూస్తే దానియేలు అని పిలిచినాడు. జీవము గల దేవుని సేవకుడైనా దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా? ఎవరన్నా వింటోళ్ళు అంటున్నారు, ఇంకెక్కడ దానియేలు చెప్పండి, వాడు రాత్రి చచ్చిపోయినాడు. హల్లెలూయా. వాడెప్పుడు చచ్చిపోయినాడు? రాజుకు వాడంటే ఇష్టమై పిచ్చి పట్టిపోయి వాడిని పిలుస్తున్నాడు. చచ్చిపోయినా పిలిస్తే బయటకు వస్తాడా? ఆమేన్. కానీ ఒక స్వరము ఆ సింహపు గుహల నుండి వస్తుంది. ఏమని? రాజు చిరంజీవి అవుగునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక తన దూతను పంపి నన్ను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనా పరుల కుటుంబాల జీవితం ఇది. ప్రార్థనా పరుల కుటుంబాలు ఇవి. వాక్యం మీద ఆశ పెట్టుకున్న వారి కుటుంబాలు ఇవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనకు కావాల్సింది ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధి మీద ధ్యానం పెట్టుకోండి. ప్రార్థన మీద ఆశ పెట్టుకోండి. ప్రార్థన మీద, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వాక్యం మీద ఆశ పెట్టుకోండి. నన్ను చాలామంది అనుకున్నారు వీడు దేనికి పనికిరాడు అనుకున్నారు. హల్లెలూయా. 2022లో భయంకరమైన కిడ్నీ ప్రాబ్లం వచ్చింది నాకు. 3 డాక్టర్లు నువ్వు బతకవని నాతోనే చెప్పినారు డైరెక్ట్. హల్లెలూయా. ఒక డాక్టర్ అన్నాడు నీకు డయాలసిస్ అయిద్దని టేబుల్ దగ్గర ఇట్లా గుద్ది చాలా చెప్పినాడు. 1 year 6 months అనుకుంటా నీకు డయాలసిస్ ఖచ్చితంగా అయిద్దని చెప్పినాడు. హల్లెలూయా. నేను చెప్పాను సరే సార్ ఓకే నేను ఉంటాను, మరి నేను వెళ్తానని చెప్పాను. ఇప్పటికీ 4-5 సంవత్సరాలు దేవుడు కాపాడినాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే మన ఆశలు, మన ఉద్దేశములు దేవుని వశమై ఉన్నప్పుడు, మన ఆలోచనలు దేవుని ఆలోచనలతో కలిగి ఉన్నప్పుడు, దేవునికి నువ్వు లోబడినప్పుడు దేవుని బిడ్డ ఆయన నిన్ను కదల్చనివ్వడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఆయన దేవుని మందిరంలో నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఎప్పుడు మర్చిపోతాడా? సమూయేలు ప్రార్థన దేవుడు మర్చిపోలేదు. సమూయేలు ఆయన వయసు వంటి వారు ఎంతోమంది పనికిమాల పనులు అల్లరి పనులు చేస్తుంటే సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళలేదు, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు, మందిరంలో కాచుకొని ఉన్నాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ఉన్నాడు. దానికి ప్రతిగా దేవుడు సమూయేలును ఒక ప్రవక్తగా దీవించినాడు. చెప్పండి, ఒక దీర్ఘదర్శిగా, ఒక ప్రవక్తగా సమూయేలును దీవించినాడు. ఏలి కంటే సమూయేలును దేవుడు ప్రేమించినాడు. ఏలితో మాట్లాడలేదు, సమూయేలుతో దేవుడు మాట్లాడినాడు. ఏలి కుమారులను పక్కకు పెట్టి దేవుడు సమూయేలును దీవించినాడు. కారణం ఏంటి? దేవుని యొక్క మందిరంలో సమూయేలు జీవించినాడు. అనగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించినాడు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో మందిర పరిచర్య చేస్తారు, వాలంటీర్గా చేస్తారు. వాళ్ళ కుటుంబాలతో కొన్నిసార్లు పరిచయం అయ్యి వారి సహవాసంలోకి వెళ్ళినప్పుడు నేను చూశాను, వాళ్ళ జీవితాల్లో చాలా ద్వేషం చూశాను. ఎదుటి వాళ్ళ పట్ల ఓర్వలేని తనము చూశాను. ఎదుటి వాళ్ళను దూషించడం చూశాను. ఎదుటి వాళ్ళను తప్పుడు మాట్లాడడం చూశాను. మరలా సాటర్డే వచ్చినప్పుడు వారు వైట్ డ్రెస్ వేసుకొని మరలా అదే పరిచర్యకు వెళుతూ వస్తూ ఉన్నారు. కానీ నాకు అనిపించే ఏం ఆశీర్వాదం లేదే. కనిపించే ఆశీర్వాదం ఉంది కానీ దేవుని దృష్టికి ఈ మాటలు ఏమాత్రం కూడా వాళ్ళు మార్చబడలేదే. కాబట్టి మందిరం కాడ ఉండడమే మాత్రమే కాదు, మన క్రియలు కూడా మందిర సంబంధమైన క్రియలు ఉండాలి. బైబిల్లో అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో గమనిస్తే ఇదిగో దేవాలయపు మెట్ల దగ్గర ఒకడు మోసుకొని పోబడుచుండెను. ఆ ద్వారమునొద్ద ఉన్నాడు. వాడు ఆ ద్వారమునొద్ద
ఉన్నాడు. వాడు రోజు దేవాలయపు ద్వారం వద్దనే ఉంటాడు. బైబిల్లో అంటాడు, నీ మందిర ద్వారం వద్ద ఉండుట శ్రేష్టం అంటాడు. మరి వీడు మందిర ద్వారం వద్దే ఉన్నాడు. ఎందుకు? ప్రార్థన చేయనికున్నాడా? చెప్పండి, దేనికి ఉన్నాడు? భిక్షం ఎత్తుకోనికున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు కూడా నేను ఈ స్థితిలోకి వెళ్ళి బయటికి రావాలని వాడు ఎన్నడూ కూడా కోరుకోలేదు. అర్థమవుతుందా మీకు? వాడు మందిరం కాన్న ఉన్నాడు. వాడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరములు కాదు, గడిచిన 40 సంవత్సరములు ఆ దేవాలయపు ద్వారం వద్ద ఉన్నాడు. కానీ వాని బ్రతుకు ఎన్నడూ కూడా మారలేదు. ఆమేన్. హల్లెలూయా. ఒకనాడు పేతురు, యోహాను దేవాలయపు మెట్లు ఎక్కి వెళ్ళుచున్నారు. ఎటు వెళ్తున్నారు? దేవాలయంలోకి వెళ్తున్నారు. వాడు చూసి భిక్షం అడిగినాడు. వీళ్ళంటారు, మా దగ్గర ఏమి లేవు అంటాడు. నన్ను బాగా చూస్తున్నాడు. అరే నాయనా, మా దగ్గర ఏమి లేవురా నాయనా, వెండి బంగారం మా యొద్ద లేవు. ఆమేన్. పేతురు అన్నాడు, ఒకసారి బాగా చూడండి అన్నాడు. వీడు అనుకున్నాడు, ఈయన దగ్గర ఏం బంగారం ఉంటుందని బాగా చూస్తే అంటాడు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను. ఏం కలిగినాడైనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువుమని చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచి నిలిచి నడిచినాడు. ప్రైజ్ ది లార్డ్. వాడిని చీల మండలు బలము పొందుకునను. ఎంతోమంది బిర్యానీ వేసినారు, బంగారం వేసినారు, వానికి డబ్బులు ఇచ్చినారు, వానికి ఎన్నడూ బలం రాలేదు. ఆమేన్. కానీ ఎప్పుడు బలం వచ్చింది? చెప్పండి. యేసు క్రీస్తుని వాడు పొందుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు వాక్యాన్ని వాడు పొందుకున్నప్పుడు, దేవుని మాటల్ని వాడు పొందుకున్నప్పుడు, వాడు కుంటివాడైనప్పటికీ బలము పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో దేవుని వాక్యం వినలేని జీవితం మనలో ఉన్నప్పుడు దేవాలయపు మెట్ల కాడ లేదా ద్వారం లేదా పడిపోయిన కుంటివాణిని పోలిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నవి. వాక్యము లేని జీవితము, ప్రార్థన లేని జీవితము, విశ్వాసం లేని జీవితము. ఎప్పుడైతే వానిలోకి యేసు వచ్చినాడో, ఆమేన్, ఏం జరిగింది చెప్పండి? బాగుపడ్డాడు. తర్వాత ఏమైంది? చదవండి అక్కడ ఎవరైనా. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించు. ఇప్పుడు స్తుతి ఉంది. ఇంతకుముందు ఏముంది? అయ్యా అయ్యా బాంచనయ్యా, నీ బిడ్డలు చల్లగుంటారయ్యా. ఎప్పుడు ఇదే పని వాడి జీవితంలో. ఆమేన్. కొంతమంది అస్సలు ప్రార్థన చేయరు. ఎప్పటికీ మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. మంచిది, ప్రార్థన రిక్వెస్ట్ ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం మంచిదే. కానీ నీకోసం నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు ఎవరి కోసం చేయకుండా అడుక్కునే విధంగా ఉండకు. నీకు నోరు లేదా? నీకు మోకాలు లేవా మోకరించనికి? నువ్వెందుకు చేయవు ప్రార్థన? ఇక్కడ గమనించినప్పుడు వాడు ఎప్పుడైతే యేసుక్రీస్తును పొందుకున్నాడో దేవాలయపు మెట్లు లేదా ఆ ద్వారము ఎద్దున్న వాడు ఏమైనాడు? చదవండి. అక్కడ కాకు, అక్కడే చదవండి, అదంతా అవసరం లేదమ్మా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, గంతులు వేచి దేవుని స్తుతించెను. దాని తర్వాత చెప్పండి. హల్లెలూయా. వారితో కూడా ఎక్కడికి వెళ్ళినాడు? 40 సంవత్సరములు మెట్ల మీద బతుకున్నాడు వాడు. 40 సంవత్సరాలు అవుట్డోర్లో అక్కడ చెప్పులు అక్కడ కూర్చున్నాడు వాడు. కానీ ఎన్నడైనా మందిరంలోకి వెళ్ళినాడా? ఎన్నడైనా? మందిరం పక్కనే ఉంటాడు, కానీ మందిరంలోకి వెళ్ళే జీవితం కాదు. ఇదిగో యేసుక్రీస్తు వాని లోపలికి వచ్చినప్పుడు వాని జీవితం మార్చబడ్డది, వాని బ్రతుకు మార్చబడ్డది. ఎక్కడికి వెళ్ళినాడు ఇప్పుడు వాడు? దేవాలయపులోనికి, వాళ్ళ దైవజనులతో కలిసి మందిరంలోనికి వెళ్ళినాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో కూడా చెప్పండి, యేసుక్రీస్తును పొందుకున్నట్లయితే మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని పొందుకున్నట్లయితే మందిరములో నాటబడతాం మనం.
హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటుంది చెప్పండి? పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పచ్చని ఒలీవనై నీ మందిరములో ఉందునే. పచ్చని ఒలీవనై నీ మందిరములో ఉందునే. పచ్చని ఒలీవనై నీ మందిరములో ఉందునే. నీ పాదముల పైన నా శిరము వంచెదనే. నీ పాదముల పైన నా శిరము వంచెదనే. ఈశ్వరీయ ఆరాధనకు యోగ్యుడా, ఐశ్వర్యవంతుడా, నా ఆరాధనకు యోగ్యుడా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు ఇప్పుడు, చెప్పండి. పచ్చని ఏనాడు దావీదు హెచ్చించుకోలేదండి. అందుకే దావీదు పచ్చగా ఉన్నాడు తెలుసా? దావీదు ఒక యువకుడిగా ఉన్నప్పుడు గమనించారా? సౌలుకు దురాత్మ పట్టింది. ఎవరు చేసినా దురాత్మ పోవట్లేదు. అక్కడ అన్నారు ఆయన సేవకులు, అయ్యా బెత్లెహేములో ఒకడున్నాడు, చమత్కారముగా వీణ వాయించేవాడు ఉన్నాడు, వాడు పాట పడితే దయ్యాలు పోతాయ్యా అన్నాడు. దావీదు వచ్చి వీణ వాయించుతూ ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరిలో దయ్యం పోయింది కదా? నేను పాట పాడితే రాజులో ఉన్న దయ్యం పోయింది అని ఎప్పుడన్నా దావీదు అనుకున్నాడా? రేయ్, ఈరోజు నేను పాట పాడితే దయ్యాలని వెళ్ళిపోతున్నాయి. కానీ మనకు పెడదాం, మనం చెప్పండి. దయ్యముల బంధించే వరము కలిగిన దైవజనులినా 9 వరములు కలిగిన దైవజనులు అన్ని లెక్క పెట్టి ఒక్కొక్కటి లెక్క పెట్టి కొంతమంది 7 వరములు. చెప్పండి, ఎన్ని వరములు అవి? హల్లెలూయా. అవి బరాబర్ ఉంటాయి. ఎక్కడ పోయినాక లెక్క పెడితే నాకు డౌట్, అంటే 9 అంటే కరెక్ట్ ఉంటాయా అట్లని? 9 వరముల చే దైవ 9 ఒకటి ఎక్కువైతే అన్న ప్రాబ్లమా? ఎందుకు లెక్క పెట్టుకోవడం? ఎందుకు చెప్పుకోవడం? ఎందుకు? హల్లెలూయా. మొన్న ఒక ఆయన కలిసి ఉంటాడు, అన్న దూతలతో కలిసి రోజు 100 సార్లు వింటాన్న పాట మస్తు, నేను మీ ఫ్యాన్ అన్న అంటాను. చెప్పిన ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. ఎవరైనా ఆయన నువ్వు నాకు ఫ్యాన్ ఏంది? ఆమేన్. నేను పనికి మాలినైతే ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. నువ్వు నాకు ఫ్యాన్ కావాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి ఫ్యాన్గా ఉండు. ఇంకోటి చెప్పిన 100 సార్లు పాడక పాటనని చెప్పిన నేను. ప్రైజ్ ద లార్డ్. పిచ్చను అయితే అట్లా పాడితే అర్థమైందా? పాటని ఆరాధన చేయకు, పాటను స్తుతించకు, పాట ద్వారా దేవుణ్ణి స్తుతించు. ఆమేన్. చెప్పండి, ఏం చేయాలి మనము? అన్న పాట, ఏం పాట అన్నా? అరే ఆ పాట దేవుని కోసం రాయబడిన పాట, ఆ రాసిన కొరకు కాదు ఆ పాట. ఆమేన్. ఎవరి ఘనత కాదు అది. ఎవరి ఘనత? మనకేం సంగీతం వచ్చా? మనకేమైనా జ్ఞానం ఉందా? దేవుడు ఇచ్చాడు. ఓ గాడిదని వాడుకున్నాడు, ఓ కాకిని వాడుకున్నాడు, మనల్ని వాడుకున్నాడు, అంతే. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి, అంతే. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఎక్కడున్నాం మనం? టాపిక్ ఎక్కడున్నాం? నాటబడి. నేను మర్చిపోతా అప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దావీదు గర్వం రాలేదు దావీదుకి, అందుకే దావీదు పచ్చగా ఉన్నాడు. దావీదుకు సౌలుకు 1000 కొలది గాను, దావీదుకి 10,000 కొలది కాదని ఆ కాలంలో గొల్లియాతును చంపిన సందర్భంలో ఒక పాట, ఒక స్తుతి కీర్తన తయారు చేసినారు. సౌలుకు 1000 కొలది గాను, దావీదుకు. ఆ పాట విన్నప్పుడు కూడా దావీదు హెచ్చిపోలేదు.
ప్రైజ్ ద లార్డ్. సౌలుకు మండింది, కానీ దావీదు పొంగిపోలా. అందుకే దావీదు పచ్చగా ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు దావీదు నిన్ను బాగా ప్రార్థన పరున్నాడు దావీదు అనుకోలే. అంటాడు, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగయ్యా అన్నాడు. ఆమేన్. అయ్యా నా హృదయము బాగలేదు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయయ్యా వేడుకున్నాడు. అందుకే దావీదు దేవుని సన్నిధిలో పచ్చగా, మన జీవితంలో పచ్చగా ఉండాలి ఆయన సన్నిధిలో. అంటే నాటబడిన జీవితం కావాలి. చిన్న మాటకే మందిరానికి రాకపోవడం, చిన్న మాటకే అయ్యగారు నన్నే అన్నాడని సహవాసానికి రాకపోవడం, వేరే సంఘాన్ని చూసుకోవడం, నీకోసం ఎంతో ప్రయాసపడి నీకోసం కన్నీళ్ళు పెట్టిన దైవజనులను ఆ సంఘ పరిచర్యను లేదా సంఘ సహవాసాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడం, అది మంచి పద్ధతి కాదు. చిన్న మాటకే నొచ్చుకోవడం కాదు. నాటబడు. నువ్వు నాటబడితే ఫలిస్తావు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కొట్టుకుని పోకుండా ఉండున్నట్లు చెప్పండి, నీ వేరు తన్నుకోవాలి లోపలికి. నీ ఫలములు విస్తారముగా ఫలించాలి. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాలి నువ్వు. అప్పుడు ఎలా ఉంటావంటే, నువ్వు దేవుని మందిరములో నాటబడితే చెప్పండి, పచ్చని జీవితము నీ జీవితంలో ఉంటుంది. నీ పిల్లలు, నువ్వు పచ్చగా ఉండడం అంటే ఆర్థికంగా ఉండడం కాదు, మొదట ఆత్మీయంగా ఉండడమే. అందరూ బాప్తిసం తీసుకున్న కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. అందరూ మారు మనసు పొందిన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. అది పచ్చని కుటుంబం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు కుమార్తెలు 4 ఉన్నారు, కానీ చెప్పండి, అందరూ ప్రవచించేవారే. ఫుల్ఫిల్ అయిన ఫ్యామిలీ, పచ్చని కుటుంబం. అలాంటి కుటుంబములుగా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. దావీదు వలె మందిరములో పచ్చని ఒలీవ చెట్టు లాంటి జీవితము మనకు, మన సంఘములకు, మన కుటుంబాలకు దేవుడు కలుగజేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలను మనందరి హృదయంలో దీవించునుగాక. నాకు ఇంతవరకు సమయం ఇచ్చిన దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారికి, ఓపికతో విన్నటువంటి దైవజనులకు, మీ అందరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య.